పరిసరాల పరిశుభ్రత కొరకు నా వంతు కృషిగా పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఈరోజు పరిశుభ్రత గురించి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా విసర్జన నుండి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం చేస్తున్నాను. ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం, ఆ రకంగా గవర్నమెంట్ కూడా ఈ ప్రోగ్రాం తీసుకుంది. మన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ముందు తీసుకొని వెళ్తున్నారు. మనము ఎంత నీట్గా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుందంటే మనకి ఖర్చులు తగ్గుతాయి. ఖర్చులు తగ్గితే మనం బతికే రీతి అంటే మంచిగా బతకడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అదే రకంగా స్వచ్ఛ ఆంధ్రలో మనం ఎప్పుడు కూడా స్వచ్ఛ ఆంధ్ర చేస్తాం. బట్ మనము మన ఇల్లు మాత్రమే క్లీనిక్ పెట్టుకొని బయట పరిశ్రమలు అన్నీ కూడా బయట అన్నీ కూడా రోడ్లు అయినా కానీ ఇవన్నీ కూడా ఒక గవర్నమెంట్ అన్నీ చేయాలంటే కుదరదు. అందరూ కలిపి చేసుకోగలితేనే నీట్గా ఉంటుంది. ఒక మన దేశంలోనే ఎందుకు ఇది అవ్వదంటే మనం నీట్గా పెట్టుకునే డిసిప్లిన్ మన దగ్గర ఇప్పుడు లేదు. అందుకని గవర్నమెంట్ ఇన్సెంటివ్ తీసుకుంది. అధికారులు అందరూ కూడా ఇది పాజిటివ్గా తీసుకొని వెళ్ళి అందరికీ అవగాహన తీసుకొని వచ్చి మనము నీట్గా ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పి అందరికీ నేర్పించుకుంది. మనము మన ఊర్లు బాగు పెట్టుకోవడానికి ఇదొక కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. సాటర్డే పెట్టుకుంది మళ్ళీ ఇది క్లోజ్ చేసేసుకునేట్లు కాకుండా ఇది రెగ్యులర్గా మనము నేర్చుకుంది. మనము మన చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా నీట్గా పెట్టుకోవడానికి అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం, ధన్యవాదాలు. మీరు 21, 22 డివిజన్ కాదు, ఏలూరు నగరం అంతా మనం ఇచ్చేసాం. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అక్కడ డ్రైన్లు కానీ అక్కడ రోడ్లు కానీ వేస్తున్నాం. డ్రైన్లకి సంబంధించి ప్రతి డ్రైన్ కూడా 100 కోట్లు డిపిఆర్ పెట్టాం. అది సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఈ సంవత్సరం అవ్వలేదు. అలాగే పైప్ లైన్లు మంచినీటిది అనేది అన్నింటికి కూడా వస్తాయి. ఎక్కడైనా ఎమర్జెన్సీగా మీకు రోడ్డు ఉందని అనుకుంటే పెట్టండి. డెఫినెట్గా ఆ రోడ్లు 25 లక్షల రూపాయల లోపు రోడ్డు ఏదైనా ఉందనంటే అంటే ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు బాగుండాలి, మనం పర్లేదు ఒక 6 నెలలు ఆగచ్చు అంటే నేను ఏలూరు నియోజకవర్గంలో మీకు చెప్పాలంటే రైల్వే స్టేషన్ కాడ నుంచి ఫైర్ స్టేషన్ వరకు ఒక్క రోడ్డు కూడా పెట్టలేదు. అవసరం లేదన్న ఉద్దేశంతో పెట్టలేదు. మీరందరూ కూడా రూరల్లో ఎక్కువగా ఇది ఉన్నాయి కాబట్టి మీకు కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నది పెట్టుకోండి. డెఫినెట్గా అది చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.